తీయాలి ఇది కూడా మీలో ఒక చికెన్ ఇంత 1200 వాళ్ళది కదా చికెన్. మీది మీరు టాకు నాది టాకు. హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ వసుమతీస్ వ్లాగ్స్. డస్ట్బిన్తో మొదలు పెట్టాను అనుకున్నారా? అందుకే అట్లా అనుకోకుండా ముందు 2 క్లిప్పులు హోటల్ వెళ్ళినవి వేశాను. ఇంకా అక్కడ డస్ట్బిన్లు విరిగిపోయినాయి కదా అనేసి తీసుకొని వచ్చినాము. ఆఫర్ 1+1 ఆఫర్ అండి. ఆల్రెడీ ఇది వాడుతున్నాను నేను బయట గిన్నెల దోమే దగ్గర. ఇంకా అప్పుడు కొన్నదేదో అప్పుడు 150 250, ఇప్పుడేమో 1+1 ఆఫరు. సో దీన్ని నేను ఓపెన్ చేసుకొని ఇంటికి వచ్చాక ఇంకా నేను ఏదైనా చిన్నపిల్లలాగా కొత్త వస్తువు వచ్చిందనుకో దాని మీద నా కాన్సన్ట్రేషను అది సెట్ చేసుకోవాలి అనమాట. మళ్ళీ పొద్దున కుదరదు. ఈ అబ్జర్వ్ చేస్తా ఉన్న 1+1 ఆఫర్ ఇచ్చాడు, ఏదో ఒకటి డిఫరెన్స్ అయితే ఉండాలి, ఏముంది అని చేస్తే క్యాచ్ చేశాను. అన్నీ కలిపి పెట్టినారనుకోండి, 2 మాకు పడ్డది కరెక్ట్గా వాడు ఆఫర్ ప్రకారంగా పడ్డది. ఏంటంటే ఆ కింద ఒత్తుతాం కదా కాలుతోటి, అక్కడ హోల్స్ వెనకల జాయింట్ దగ్గర హోల్స్ కొంచెం కిందికి పెట్టాడు. సో ఆ నొక్కటం వల్ల మూత ఫుల్ ఓపెన్ అవ్వటంలా కొంచెం హోల్స్ కింద పైకి పెట్టింటే అది ఇలా నొక్కగానే అలా పైకి పోతుంది. ఇది బాగుంది. ఇంకోటి ఉందన్నమాట, అది బాగాలేదు. సో మా పాప అన్నది నువ్వు ఓపెన్ చేయకుండా ఉండాల్సింది, వాపస్ ఇద్దాం కదా ఇంటి దగ్గరే కదా అనేసి ఇంకా పెట్టేశాను అనమాట. ఆతృత ఎక్కువ కదా, మళ్ళీ దానికి పోయి పార్కింగ్ ఒక 70 రూపాయలు కట్టాలి, 50 రూపాయలు తీసుకుంటారండి. లేదంటే బయట పెట్టాలి వెహికల్స్, ఏం లేమ్మా అనేసి ఇంకా ఇదిగోండి ఇది ఓపెన్ అవ్వట్లే, ఒకటి ఓపెన్ అవుతుంది. 70 రూపాయలు ఏమొస్తుంది లేండి, 1 సంవత్సరం వాడిన తర్వాత విరిగిపోతే తీసేది. ఈ కింద అండి అది ఎందుకు అది ఓపెన్ అవ్వట్లే, 2 సేమ్ ఉన్నాయని అబ్జర్వ్ చేసి కనీసం మీకు తెలియదండి, అరగంట సేపు నాకు పట్టింది. నేను చాలా టైం వేస్ట్ చేసుకుంటానండి చెప్పాలంటే. చిన్న పిల్లల టైపు మా ఇంట్లో నవ్వుతుంటారు యాక్చువల్గా. ఇదిగోండి బెండ్ ఉంది, యాక్చువల్గా హోల్స్ పైకి పోతే ఆ గ్యాప్ రాదు ఫ్రంట్లో, ఆ హోల్స్ పైకి పోలేదన్నమాట కింద. అందుకని ఇంకా అది ఓపెన్ అవ్వదు డోర్ ఫుల్గా. నేనన్న మా ఆయనతో ఆ చిన్న హోల్స్ నేను కొంచెం దబ్బనం తీసుకొని హోల్స్ చేసి కొంచెం లోపలికి పెడతాను, ఆ తర్వాత కూర్చోబెడతాంటే విరగ్గొడతామని. ఏం విరగ్గొడతావు, హోల్స్ది ప్లేస్ మార్చడమే కదా అని. కానీ ఏం చేయలేదులేండి. ఇంకా ఇదైతే షార్ట్ వీడియోలో చూశారు కదా, నేను లాంగ్ వీడియో కోసం యాక్చువల్గా పెట్టుకున్నాను, ఇంకా షార్ట్ వీడియోలో పెట్టేశాను అనమాట. మీకు డౌట్ రావచ్చు, షార్ట్ వీడియో అడ్డంగా తీసిన రీలు నిలువుగా ఎట్లా వస్తుంది అని. అది ఇంకా యాప్ ఉంటాయి కదండి, ఎడిటింగ్లో చేసేసాను అనమాట. ఈ మైసూర్పాకు తెప్పించుకున్నాం, ఆయన స్నాక్స్ వైపు వెళ్తుంటే అదే నూనెతో చేసిన మైసూర్పాకు రంధ్రాలు ఉంటుంది చూడండి, అది తెప్పించుకున్నాను. నాకు ఇష్టమైన 1 పావు కిలో. పెద్ద పాప ఏమో అది సాఫ్ట్గా ఉంటుంది మిల్క్తో చేసినది, ఆ మైసూర్పాకు తెచ్చుకుంది. మేమిద్దరమే ఇంకా స్వీట్స్ తినేది, ఎవరు తినరు. వంట పని చాలా తక్కువైపోయింది అన్న. యాక్చువల్గా ఆదివారం ఏం చేసాము, అప్పుడు ఈ ఆదివారం కాదు లాస్ట్ ఆదివారము బండిలో కారాలు కొనుక్కొచ్చుకున్నాము. ఆ వీడియో చూశారు కదా, ఆ మిక్చర్ కలుపుతాను అని పిల్లలకు చెప్పిన, సరే అన్నారు. ఇంకేదో స్టైల్గా ఏం చేశానంటే ఇప్పుడు ఫుడ్ ప్రాసెసర్లో కలిపేద్దాము, ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ వేసేసి ఇంకా ఓపిక లేదనేసి అది తీసా. నేను లైట్గా దాన్ని మిక్సీ పెట్టాల్సింది మిక్సీకి పెట్టినట్టు ఫుల్గా పెట్టేసి దాన్ని ప్యూరీ చేసేసిన. ఇంకా అది చూస్తూ ఉండండి, ఆ వీడియోలో ఉంది. దాన్ని ఆఖరికి తీసుకుపోయి నేను ఫ్రిడ్జ్లో పెట్టేసి మళ్ళీ నోరు మూసుకొని చేత్తో కట్ చేసి వేసి ఇచ్చిన. మా ఆయన వచ్చాక ఆయన చేసుకొని తిన్నారు. ఇక ఏదో మూవీ చూసామండి ఇది తమన్నాది, చాలా బాగుంది. నేను ఎక్కువ మూవీస్ కూడా చూస్తానండి, మీకు చెప్పను కానీ ఏం చూసిన మూవీ అని రోజు ఇప్పుడు నుండి చెప్తలేండి. మంచి మంచి సినిమాలు చూస్తాను, మీకు చెప్పాలనుకుంటా. నేనేంలా వచ్చి కూర్చుంటాను పిల్లల్ని, ఇంకా సినిమా పెట్టండి ఈరోజు మూడు బాగలేకపోయినా సినిమా పెట్టించుకుంటా, ఎక్కువ ఆనందంగా ఉన్న సినిమా పెట్టించుకుంటా అన్నమాట. సో ఇంకా మూడు బాగలేకపోతే పెట్టండి అనేసి రిలాక్స్గా నిజంగా మూడు బాగలేని పోతే సినిమా చూడండి. ఆ 2 అవర్స్ మనలో ఉండం, వేరే లోకంలో ఉంటాము. ఇంకా బాగా మా ఆయన కూడా వచ్చాక ఆ కారాలు చేసుకొని తిన్నారు. ఇంక రాత్రి ఏం చేయలేదండి టిఫిను, ఆ ప్యూరీ లాగా అయిపోయింది. ఇప్పుడు ఈ వీడియోలో కనిపిస్తుంది చూడండి. ఇంకా మర్చిపోయిన చెప్పడం, ఈ బ్లౌజ్ బెంగాల్ నుండి తెచ్చుకున్నాను కదా అప్పుడుది. ఇదంతా ఆడియో రికార్డ్ చేసింటి షార్ట్ వీడియోలో పెట్టడం వల్ల ఇంకా అంతా కట్ చేసిన. మా పాప అంటది 2 వీడియోలు ఒకటే పెట్టేసేయి, ఆడియో మార్చడమే కదా ఏముంది అని. నాకు ఇష్టం ఉండదండి, ఎందుకంటే వీడియో షూట్ చేయడము మనకు పని అనుకుంటాము,
పర్వాలేదు, నేను ఎప్పటిదప్పుడు డిలీట్ చేసేస్తాను కదా, వీడియో షూట్ చేసుకోవటము, ఎడిటింగ్ చేసి మీకు పెట్టేస్తాను, వెంటనే డిలీట్ చేస్తా. తర్వాత పాతవి కూడా అన్నీ డస్ట్బిన్లో డిలీట్ చేసేస్తుంటాను. అందుకని స్టోరేజ్ పెట్టుకోను కదా, ఎప్పుడు వీడియోలు అప్పుడు మ్యాక్సిమము ఒక 4-5 రోజుల లోపల అవి పంపించేస్తుంటాం మీ దగ్గరికి. నాకెందుకు ఇవ్వరు? యాక్చువల్గా చెప్పాలంటే ఏ రోజు వీడియో ఏది చెప్పకుండా నేను చేయొచ్చండి. బట్ ఫ్యూచర్లో నేను నా వీడియోస్ చూసుకుంటే నేను కన్ఫ్యూజ్ అవ్వకూడదు కదా. ఈరోజు కూడా ఏదో టాపిక్లో దేని గురించి వచ్చింది, మా ఆయనతోన్న అయ్యో వీడియోలో ఉంది కావాలంటే చూపిస్తాను నేను పెట్టినది అన్న గుర్తు రావట్లేదు. ఏదో టాపిక్ ఇదిగోండి, ఫుడ్ ప్రాసెసర్లో చాప్ అవుతుందండి చెప్పండి. నాకైతే చాప్ అవ్వలేదు, ప్యూరీ అయిపోయింది. అంటే బ్లేడ్ కింద డైరెక్ట్గా పెట్టేశాను. ఇంకా కొన్ని ఒక 2-3 షార్ట్ వీడియోలు తీసుకున్నాను, మీకు పెట్టాలి. ఈరోజు టైమే లేదు, ఇప్పుడు కూడా ఇంకా ఓపిక లేదు. యాక్చువల్గా నిద్ర వస్తుంది, నిద్ర కళ్ళతోనే ఎడిటింగ్ చేస్తున్నా. నిన్న పెట్టినాను కదా, అందుకే రేపు పెట్టలేదని అనుకోకూడదని ఈరోజు పెడుతున్నా. రేపు చూద్దాం టైం లేకుంటే అనేసి పెడుతున్నాండి. ఇదిగోండి మొత్తం ప్యూరీ అయిపోయింది. నేను చేసిన ఓవర్ యాక్షన్కు టమాటా కలపకుండా అంటే అయ్యేది కాదేమో, అంటే లైట్గా తిప్పాల్సింది మిక్సీ రివర్స్లో, అదే రిఫ్ అంటాం కదా. ఇంకా నా చేతికి ఉన్న గాజులు చూసారు, ఎప్పటి నుండో వేసుకుంటున్నాను. అవి 5 ఏళ్ళ క్రిందట ఇక్కడికి వచ్చినప్పుడు కొన్నానండి. ఇవి యాక్చువల్గా నేను కొనడానికి కారణం ఏంటంటే, బెంగళూరులో మా ఇంటికి ఒక అమ్మాయి రోజు పొద్దున్న వచ్చేదని చెప్పినాను చూడండి. మా పాప ఫ్రెండ్ వాళ్ళమ్మ, కొంచెం ఆ అమ్మాయి మీద భయం వేసింది. ఒక ఆవిడ చెప్పింది, ఆవిడ మంచిది కాదనేసి. ఆవిడ రోజు వచ్చి మా ఇంట్లో కూర్చొని ఆ చేతిలో చూస్తూ ఉండేదాన్ని. ఏం గాజులంటే వెండివి అనుకున్నాను నేను. తను వెండివని చెప్పినట్టుందండి. సో నేను ఇక్కడ తిరగనీకపోయినప్పుడు ఏమైందంటే, ఒక చోట అమ్ముతుంటే 600కు 4 చెప్పాడు. వెంటనే కొనేసిన, ఎందుకంటే బాగున్నాయి లుక్, సరేలే అనేసి. వైట్ మెటల్ లాగా ఉన్నాయి, ఎంత వాడుతున్నా పోవట్లు. అప్పుడప్పుడు తీసి లోపల పెడతాను, మళ్ళీ వేస్తుంటాను. మీరు చెప్పండి, 600 పెట్టి కొన్నాక ఎన్ని రోజులు వాడాలి చెప్పండి? అంటే మ్యాక్సిమం 10 సార్లు వాడినా కానీ పడితే కదా. కానీ నేను కనీసం మీరు రోజు 6 నెలలు పైగానే చూస్తున్నారు డైలీ వేసుకోవడం. స్టోన్ పోలేదు, కలర్ పోలేదు, ఏం పోలేదు. ఇంకా బట్టల దగ్గరికి వచ్చిన బట్టలు చూపిస్తున్నాను, అన్నీ మడతేసేది. వంట తగ్గిపోయింది కదా మనది, ఇంకా అందుకనేసి. ఒక అమ్మాయి ఇది వీడియో చూసా, నాకు అక్షయ పాత్ర ఉంది మా ఇంట్లో అని ఒక వీడియో చేసింది. ఏంటంటే అది సింకులో గిన్నెలంట కడుగుతుంటే వస్తుంటాయట అక్షయ పాత్ర. నేను అనుకున్నా, నీకు గిన్నెలదైతే నాకు బట్టలమ్మ పిండుతుంటే వస్తుంటాయి, పిండుడు, ఉతుకుడు, ఆరబెట్టుడు, మళ్ళీ మడత పెట్టుడు, ఐరన్ చేయడు, ఇది తెగని పని నాకైతే. పిల్లలు పెద్దలు అయిపోయినారు కదా, మాకు విపరీతమైన వేడి కదండి. మీకు చెమటలు ఆరిపోయిన తర్వాత ఏమవుతుందంటే కూల్ అవుతుంది బాడీ, మాకు కంపు కొడుతుంది అనమాట. కుళ్ళు వాసన అంటారే, ఆ వాసన వస్తుంది. నేనైతే మోదికేర్ డియోడ్రెంట్ వాడతాను, తర్వాత జవాదు వాడతాను, తర్వాత అండ్రామ్స్ది నీవ్యాది వాడతాను బాత్రూంలో పెట్టుకొని. ఇన్ని వాడతామన్నమాట. అన్ని 3 వాడితే నాకు కంఫర్ట్గా ఉంటుంది. మా పిల్లలు కూడా కంపల్సరీ డైలీ బాడీ స్ప్రే కొట్టుకుంటారు, పర్ఫ్యూమ్ కొట్టుకోవాల్సిందే ఇంట్లో ఉన్న, లేకపోతే ఇంట్లో కుళ్ళు కంపు తిరుగుతుందండి బాబోయ్ అసలు. అందుకని రెడీ అయ్యేటప్పుడు ఇవి కంపల్సరీ కొట్టుకుంటాము. సో బట్టలండి, ఎన్ని బట్టలు అంటే నేను రోజు వేయను, మీకు తెలుసు కదా. రోజు మార్చి రోజు 2 ట్రిప్పులు వేస్తాను. ఆ దండం మీద ఉంటాయి, అవి తాడు మీద, అవి అట్లాగే ఉంటాయి. మళ్ళీ ఇవి ఆరబెట్టనీకపోయినప్పుడు అవి కిందికి దిగుతాయి అన్నమాట. ఆ నల్ల బ్యాగ్లో చిన్నవన్నీ ఉంటాయి, పెద్దవన్నీ పక్కకు తెచ్చి పెడతాను, అవి మడతేస్తా. ఆ చిన్నవన్నీ నల్ల బ్యాగ్లోకి తీసి మళ్ళీ ఒక రోజు మడత పెడతా. మా వాళ్ళకి ఎవరికి కావాలో వాళ్ళు వచ్చి ఆ నల్ల బ్యాగ్ నుండి ఏర్పంచుకుంటారు. ఆ నల్ల బ్యాగ్ వచ్చేసి చాలాసార్లు చూసింటారు. మా ఫ్రెండ్ టెంపరవేర్ ఫ్రెండ్ కుట్టేదండి, కుట్టి అమ్మేది. అప్పుడు మాకు మంత్లీ మీటింగ్ ఉండేది ఫ్రెండ్స్కి, మా మేనేజర్ ఇంట్లో. ఇప్పుడు నేను అది కొని 15 సంవత్సరాలు పైగా అయిపోయింది. అది ఇంకా టప్పర్వేర్కు ఎంత తిప్పినానంటే అంత తిప్పిన ఎప్పటికీ జిప్పు పాడవలేదండి. ఇంట్లోనే కుట్టేదండి. నేను ఎలా పెట్టుకెళ్ళేదాన్ని అంటే, బ్యాగు కాళ్ళ దగ్గర ఈ పెద్ద బ్యాగ్ పెట్టుకుంటాను, ఇంకోటి అడ్డంగా ఒక బ్యాగ్ ఉండేది టప్పర్వేర్ బ్యాగ్ బ్లూది. నేను సరుకులు తీసుకుపోతుంటే మీరు చూసింటారు డీమార్ట్లకు వీడియోస్లలో, అది వెనకాల ఈ
సిగరెట్ షాపులకు సప్లై చేయడానికి వాళ్ళు కట్టుకుంటారు చూడండి, అట్లా బెల్ట్ ఉండే బండి బెల్ట్ కట్టుకొని చీర కట్టుకుంటాను కదా. నేను ఇప్పుడంటే డ్రెస్సులు వేస్తున్నా కానీ స్టార్టింగ్లో పెళ్ళైన కొత్తలో ఎప్పుడు డ్రెస్సులే లేదండి. నేను బెంగళూరుకి వచ్చే ముందు నాకు మా గురువు శిష్యులు ఒకసారి లక్నో స్టిచ్చింగ్ది డ్రెస్ ఇచ్చారు. ఇంకా అది వేసుకున్నాను. అప్పటి నుండి ఇంకా మెల్లమెల్లగా ఒక్కొక్కటి కొనుక్కున్నాను అనమాట. ఇంకా నేను లాస్ట్ టైం కూడా ఒకటి లక్నో కుర్తి చెప్పాను కదా, అది 1150, 750 అని చెప్పినాను. అది 1150 అండి. ఇక్కడ కూడా ఏం తక్కువ ఉండవండి రేట్లు. మీరు అనుకోవచ్చు ఇక్కడ మాకు తక్కువ ఉంటాయని, చాలా కాస్ట్లీ ఉంటాయండి. 1500, 1000, 600, 800 ఉట్టి టాప్ అట్లా ఉంటాయి. అయినా మా పాపకి ఇష్టం కొంటుంటుంది, నాకు చాలా ఇష్టము, వేసుకుంటుంటాను. ఇది ఆన్లైన్లో కొనింటి చూశారు కదా ఇంతకుముందు, చాలా బాగా యూజ్ అవుతుంది. రూమ్లో ఇట్లా పెట్టేస్తాను, మా పిల్లలు వాళ్ళ బట్టలు వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు. అన్నీ చూసారా, పొట్లం కట్టినట్టు ఇన్నర్ వేర్లు అన్నీ కట్టాను. అవి డైరెక్ట్ మిషన్లో వేయరండి. అందరము ముందు హ్యాండ్ వాష్ చేసేస్తామండి ఎవరి వాళ్ళవి, తర్వాత అన్నీ కలిపి ఒకసారి మిషన్లో వేస్తాను. నీట్గా ఉంటాయని. వీడియో నచ్చితే లైక్ చేయండి.